హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పితికిపప్పు కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది మనకి. దానికోసం నేను పితికిపప్పుని ఇక్కడ ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఒక 5 కోడిగుడ్లు తీసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకొని పైన పీల్ అంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా నేను చూపిస్తున్న ప్రాసెస్లోనే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మసాలాలు చూసేద్దాం. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డపాయలు, చెక్క, లవంగాలు, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర, టమోటా తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, ఆనియన్స్, అలాగే కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డపాయలు, చెక్క, లవంగాలు అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ 1.5 వరకు యాడ్ చేశానండి. మీరు స్పైసీ ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా యాడ్ చేశాను. ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇక్కడ ఆయిల్ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులంతా కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, ఫ్రెష్గా ఉన్న కరివేపాకులన్నీ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను బాగా పండిన టమోటా ఒకదాన్ని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా యాడ్ చేసేసాను. ఈ టమోటా ముక్కలంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ టమోటా ముక్కలంతా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసి ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలుతూ బాగా ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి. ఈ విధంగా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పటి వరకు ఉడికించుకుందాం. ఇక్కడ చూసారు కదా, మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి పితికిపప్పు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పప్పు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలానే ఈ మసాలాలో ఇలా కలుపుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఆల్రెడీ ఉడికించుకున్న గుడ్లని మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేద్దాం. ఇందాక మిక్సీకి పట్టాను కదా, అదే మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. పప్పు అంతా ఉడకాలి కదా, దానికోసం చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా పప్పు అంతా కూడా మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా పప్పు ఉడికి గ్రేవీ అంతా చిక్కబడే వరకు ఉడికించుకుందాము. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారు కదా, ఇక్కడ పప్పు అంతా ఉడికిపోయి మనకి కర్రీ కూడా బాగా దగ్గర పడింది. ఈ విధంగా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆపేసుకొని వేడి వేడి రాగి సంగటి, రైసు, అలాగే దోశ, ఇడ్లీ, చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి కోడిగుడ్డు పితికిపప్పు కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.